వైసీపీ పాలనలో టీడీపీ ఆఫీస్ మీద దాడి, చంద్రబాబు ఇంటి మీద దాడి, డాక్టర్ సుధాకర్ ని నడి రోడ్డు మీద కొట్టడం, అంగళ్ల రాళ్ల దాడి, పొంగనూరు టీడీపీ కార్యకర్తల మీద దాడి లాంటివి జగన్ రాక్షస పాలనకు ఉదాహరణలు. ఈ రోజు నీతులు వల్లిస్తున్న సజ్జల కళా వెంకట్రావుని చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసి మేము అరెస్టే చేయలేదన్నారు. జర్నలిస్ట్ అంకబాబుని, బండారు సత్యనారాయణమూర్తిని ఇంకా ఎంతో మంది టీడీపీ నాయకుల్ని చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వం. కానీ వైసీపీ చేసిన తప్పులే టీడీపీ కూడా చేస్తే రెంటికి తేడా ఏముంది? కొమ్మినేని మీద పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు హాస్యాస్పదం. మిగిలిన సెక్షన్లు కూడా వాదనలకు వస్తే కోర్టులో నిలబడవు. లెక్క ప్రకారం కొమ్మినేనికి 41A నోటీస్ ఇవ్వాలి. పాలకుల మెప్పు కోసం హద్దుమీరిన పోలీసు చర్యలని అదుపులో పెట్టాల్సిన కోర్టు కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించడం అన్యాయం. హైకోర్టు ఈ తప్పుని సరిదిద్దుతుందనుకుంటున్నాను. RRR అక్రమ అరెస్టు, ఆ తర్వాత ఆయన పెట్టిన చిత్రహింస నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి? పోలీసులు పాలకుల చేతిలో కీలుబొమ్మలయ్యారు. పోలీసులు చట్టానికి బానిసలు కావాలి, నాయకులకు కాదు. రాజకీయాలకు అతీతంగా పనిచేసే స్వతంత్ర పోలీస్ వ్యవస్థ కోసం మనం అందరం పోరాడాలి.